వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత జరగనున్న ఈ ఎన్నికలు కార్మికుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతున్నాయి? గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండనుంది? గతంలో జరిగిన ఘర్షణలు, తాజా డిమాండ్లు ఏంటి? ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడంపై కార్మికుల అభిప్రాయం ఏంటి? ఈ విషయాలపై లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్న పరిణామాలు, కార్మికుల ఆకాంక్షలు, ప్రభుత్వ స్పందన వంటి అనేక అంశాలపై పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఒక కీలక పరిణామం. ఈ సంస్థలో 12 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగలేదు. తాజాగా జరిగే ఎన్నికల కోసం హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గోపాల్ దాస్ ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ ఎన్నికలు వారి సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మారతాయని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మిక సంఘాలపై నిషేధం విధించారు. తర్వాత అనేక నిరసనలు, సమ్మెలు జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. కార్మిక హక్కులను గౌరవిస్తామనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నారు. నూతన జవసత్వాలు ఇచ్చి మళ్లీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. బట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడెక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటల చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధులు నాయకుడికి వచ్చి మీరు ముందు ఎన్నికలొద్దు విలీనం చేయమంటే ఒక్కటిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఈ డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. అలాగే 2021-25 వేతన సవరణలు కూడా పెండింగ్లో ఉన్నాయి. కార్మికులు తమ 32 డిమాండ్లకు ప్రభుత్వానికి సమర్పించగా అందులో 29 డిమాండ్లకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. మిగిలిన 3 ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ విలీనం, వేతన సవరణలు, కార్మిక సంఘాల పునరుద్ధరణ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ డిమాండ్లను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ కార్మికులు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక బలమైన వేదిక దొరికిందని వారు భావిస్తున్నారు. గతంలో అనేక సమ్మెలు, నిరసనలు జరిగినప్పటికీ కార్మికుల డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికల ద్వారా ఏర్పడే గుర్తింపు సంఘం ప్రభుత్వంతో బేరసారాలు జరిపి కార్మికులకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా వేతన సవరణలు, ప్రభుత్వ భద్రత వంటి అంశాలు కార్మికులకు అత్యంత కీలకం. ఈ ఎన్నికల తర్వాత ఏర్పడే గుర్తింపు సంఘంపై కార్మికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని కూడా చూడడం ప్రభుత్వానికి ఒక సవాల్గా మారింది. ఈ
ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కార్మికుల మద్దతు ఏ సంఘానికి దక్కుతుంది, అది ప్రభుత్వంతో ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కార్మికుల సంబంధాలు అంత సజావుగా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు అనుమతి ఇవ్వడం ద్వారా కార్మికుల విశ్వాసాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తోంది. ఏదేమైనా ఈ ఎన్నికలు ఆర్టీసీలో కార్మికుల గొంతుకకు మరింత బలోపేతం చేస్తాయని, వారి హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఇది ఒక సంస్థాగత ప్రక్రియ మాత్రమే కాదు, ప్రజా రవాణా రంగంలో పనిచేస్తున్న వేలాది మంది జీవితాలపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన ఘట్టం. కార్మిక సంఘాల ఎన్నికలు టీఎస్ఆర్టీసీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి. కార్మికుల ఆకాంక్షలు, ప్రభుత్వ హామీలు, ఎన్నికల ప్రక్రియ అన్ని కలిపి ఆర్టీసీ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. వేతన సవరణలు, ఉద్యోగ భద్రత వంటి కీలక డిమాండ్లపై గుర్తింపు సంఘం ఎలాంటి పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి.